तव चरणं शरणं भयहरणं तव चरणं शरणं भवतरणं श्रीरामदूत हनुमान। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కుజగ్రహ దోష నివారణకు ఎటువంటి ప్రక్రియలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: పుస్తక పఠనాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలి. దానివల్ల దక్కే లాభాల్లో కొన్ని ఇవి: ఏకాగ్రత పెరుగుతుంది, ఒంటరితనం తగ్గుతుంది, నాణ్యమైన ధృవీకృత సమాచారం అందుతుంది, ఇతరులను అర్థం చేసుకోవటం అలవడుతుంది, సామాజిక మాధ్యమాల స్క్రోలింగ్తో ఎదురయ్యే సమస్యలను తప్పించుకోవచ్చు. ఇక నేటి పంచాంగాన్ని గనక పరిశీలించినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం. ఈరోజు తిథి ఆషాఢ బహుళ షష్ఠి రాత్రి 7:14 వరకు, నక్షత్రం రేవతి రాత్రి 8:16 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజ బుధులు మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వీరు చేస్తున్న ఖర్చులు, దీంతో పాటుగా వీరి సంతానము, వీటి గురించి ఎక్కువగా ఈరోజు ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే దానికి సంబంధించి సానుకూలమైన వాతావరణం అనేది గోచరిస్తోంది. ఇక వీటన్నిటితో పాటు స్థిరాస్తులకి సంబంధించి వాటిని తనఖా పెట్టడం లాంటివి కూడా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగరీత్యా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. శారీరక శ్రమ బడలిక అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక మేషరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీరు గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తుంటారు. ప్రతి వారితోటి కూడా వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసి వచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు చేర్పులు గోచరించడం లేదు. దీంతో పాటుగా ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి కూడా సూచించటం లేదు. సంతానానికి అనుకూలంగా ఉంది. అనుకున్న విధంగా పనులు మాత్రం సకాలంలో పూర్తి చేయటం అనేది గోచరిస్తోంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. విద్యార్థులు పట్టుదలతోటి వారు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా మీరు అనవసరపు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారికి శ్రమ అధికంగా ఉంది. దీంతో పాటు పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అనేక విషయాలలో మీ తప్పు లేకపోయినా నింద భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన విద్యార్థులు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
దీంతోపాటు నూతన వ్యాపారాల గురించి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీకు కలిసే వ్యక్తుల వలన ధర నష్టం లాంటిది కలుగుతూ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈ రోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఇక కెరియర్ మంత్ర ఏంటో పరిశీలిద్దాం. ఈనాటి కెరియర్ మంత్ర: గత విజయాలు మీకు గర్వకారణమే, కానీ వాటినే నిత్యం గుర్తు చేసుకుంటూ అలాంటి విజయాలు భవిష్యత్తులోనూ వరుస కడతాయని గుడ్డిగా ఊహించుకోకండి. ప్రతి పోరాటం, ప్రతి పని, ప్రతి సవాలు కొత్తదే. పూర్వానుభవం ఉన్న పనే కదా అని తేలిగ్గా తీసుకుంటే పరాజయం పలకరించొచ్చు. ఎప్పటికప్పుడు మీ వ్యూహాలకు పదును పెట్టుకోండి. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్యన సయోధ్య తక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆచితూచి వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధిక శాతం ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అకాల భోజనము, శారీరక శ్రమ, అలసట అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు మాత్రం మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించటం లేదు. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. కర్కాటక రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేయాలి. కోపావేశాలను తగ్గించుకోవాలి. పనులు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి గనక ఓర్పును వహించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయాలి. దీంతోపాటు బంగారం వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి శ్రమ అధికంగా ఉంటుంది. దీంతో పాటుగా వ్యాపారాభివృద్ధి కూడా గోచరిస్తోంది. వస్త్ర వ్యాపారస్తులకి మాత్రం మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. రాజకీయ రంగాలలో ఉన్న వారికి పురోగతి అనేది సూచిస్తోంది. కోర్టు వ్యవహారాలలో రాజీ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే గృహ నిర్మాణ పనులు చేపట్టేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. సింహరాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. కాంట్రాక్టు పనుల వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూ గృహ సంబంధ విషయాలలో సానుకూలమైన మార్పులు, చేర్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీ స్థిరాస్తి విషయాల్లో సానుకూలమైన మార్పులతో పాటు వాటి యొక్క సంబంధిత విషయాలలో కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. రైతులకి ఆర్థిక పురోగతితో పాటు అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అన్ని వ్యవహారాలలో కూడా నిదానంగా ఉన్న ప్రతి పని మీకు పూర్తయ్యే అవకాశాలు, దీంతో పాటు ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. అలాగే మీరు మీ యొక్క పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. దీంతో పాటు మానసికంగా ఆనందంగా ఉండే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక కన్యా రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే అనేక విషయాల్లో చికాకులు అనేవి మీకు ఎదురవుతున్నాయి. ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. నిత్య జీవితంలో పాటించదగిన వాస్తు నియమాలకు సంబంధించి వాస్తు సూత్ర ఏంటో పరిశీలిద్దాం. ఇక నేటి వాస్తు సూత్ర: ప్రధాన ద్వారం ఇతర తలుపుల కంటే కొంచెం పెద్దగా ఉండాలి. తలుపు తెరిచిన వెంటనే గోడ కాకుండా విశాలమైన స్థలం కనిపించటం మంచిది. ప్రధాన ద్వారం కీచుమనకుండా, శబ్దం రాకుండా ఉండాలి. విరిగిన గడప ఉండకూడదు, ఉంచకూడదు. సాయంత్రం పూట ప్రవేశ ద్వారం వద్ద దీపం వెలిగించటం మంచిది, లక్ష్మీప్రదం కూడా.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి భాగస్వాములతోటి అలాగే అనేక రంగాలలో ఉన్న వారికి ఆర్థికంగా ఇబ్బంది అనేది గోచరిస్తోంది. దీంతో పాటు పాత బకాయిలు రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. ప్రతి విషయాల్లోనూ కూడా మనస్పర్ధలు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనాలోచితంగా అనే మాటల వలన చేతల వలన మీకు శత్రుత్వం అనేది పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన యువతీ యువకులు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు కలగటం, మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం, ఉద్యోగంలో చికాకులు పెరగటం, వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి లేకపోవటం, ఇలాగ అనేక సమస్యలు ఉండటం వలన మీరు ఈరోజు ప్రశాంతంగా ఉండే అవకాశాలు తక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు భావోద్వేగాల వలన కూడా మీకు సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి రైతులకి ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. సినీ కళా రంగాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. వైద్య రంగాలలో ఉన్న వారికి సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఐటీ ఇంజనీరింగ్ రంగాలలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రతి విషయాల్లోనూ సానుకూలత అనుకూలత ఆర్థిక అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే ఆవేశంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. దీని వలన మీకు అనర్థాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. స్పెక్యులేషన్స్ లేదా ట్రేడింగ్ చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలి. మీకు ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరపు భయాలు ఎక్కువగా మీకు కలుగుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తులు కొనేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా వ్యవసాయ రంగంలో ఉన్న వారికి వ్యాపారస్తులకి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక మీ భవిష్యత్తు గురించి మీరు అనేక ప్రణాళికలను వేసుకుంటూ ఉంటారు. దానికి తగిన విధంగా నడుచుకోవడానికి ప్రయత్నం అనేది కూడా మీరు చేస్తూ ఉంటారు. ధనురాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీరు ఎక్కువగా అశాంతిగా ఉంటూ మీ కుటుంబ సభ్యులతోటి కూడా అదే విధంగా ప్రవర్తించే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటుగా శత్రుత్వం అధికంగా ఉంటుంది. స్నేహితులతోటి విరోధం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇక నేటి సక్సెస్ టిప్ ఏంటో చూద్దాం. నేటి సక్సెస్ టిప్: ఈరోజు కూడబెట్టే ప్రతి రూపాయి మీరు కోరుకుంటున్న రేపటి స్వేచ్ఛకు పునాది రాయిలా పనిచేస్తుంది. మీరెంత సంపాదిస్తున్నారు అనే దానికంటే ఎంత పొదుపు మదుపు చేస్తున్నారనేదే అత్యంత కీలకమన్న సత్యాన్ని గుర్తించుకోండి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ ఆలోచనలకు తగిన విధంగా మీ పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే స్నేహితులతోటి కలిసి మీరు నూతన వ్యాపారం గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు సరదాల కోసం దుబారా ఖర్చు లేదా వ్యర్థంగా ఖర్చు పెట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సోదరుల సహాయ సహకారాలు తీసుకొని ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు అశ్రద్ధ ధోరణి చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే అనవసరపు ఆందోళనకి గురయ్యే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీకు అవి చికాకును పెంచే విధంగా కనపడుతూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి దండకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనేక రకాలుగా మీ పనులను పూర్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే వాయిదా పడుతున్న పనులు కూడా మీరు వాటి వైపు దృష్టి సారించే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయ వ్యవహారాలలో మీకు
జయం కలిగే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటుగా అనేక వృత్తులలో ఉన్న వారికి నెమ్మదిగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. కుంభరాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే స్థానచలనం కోసం ప్రయత్నిస్తారు. అది మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మంచి పనుల కోసం ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తుల్ని చూపించాలి. దీంతోపాటు దైవ దర్శనం, ధార్మికపరమైన కార్యక్రమాలు, విషయాలు వీటిపైన శ్రద్ధాశక్తుల్ని మీరు కనబరుస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే రావలసిన బకాయిల పైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో జాప్యం, వాయిదా లాంటివి మీకు చికాకును కలిగిస్తూ ఉంటాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూర్చొని చర్చించి రాజీ పడేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ స్థిరాస్తులు అమ్మే ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో మీకు సమస్యలు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే మీ పాత బకాయిలు, రుణాలు తీర్చాలనే ఒత్తిడి కూడా మీ పైన కలుగుతూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే నిర్మాణ పనులలో ఉన్న వారికి మాత్రం పనులు ఆగిపోవటము లేదా నెమ్మదిగా పూర్తి కావటము అనేది కనపడుతోంది. మీకు రావలసిన ఆర్థిక సహాయం ఏదైతే ఉంటుందో అది మీకు సకాలంలో అందకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు విద్యార్థులకి చదువు పట్ల అశ్రద్ధ ధోరణి అనేది ఈరోజు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిద్దాం. బుద్ధి బలంతో, ధైర్యంతో కార్యక్రమాలను జయప్రదంగా పూర్తి చేసుకోవడానికి ఈరోజు ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. శ్రీరస్తు శుభమస్తు. మంగళవారానికి అధిపతి కుజుడు. ప్రధానంగా కుజదోషాలలో లగ్న కుజదోషము, సప్తమ కుజదోషము, అష్టమ కుజదోషం మాత్రమే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తాయి. మిగిలిన కుజదోషాలు అంటే జన్మలగ్నం నుంచి 2వ స్థానములో, 4వ స్థానములో, 12వ స్థానములో ఉన్నటువంటి కుజదోషాల ప్రభావం అంత తీవ్రంగా ఉండదు. కుజదోషాలన్నీ తొలగింపజేసుకునే అద్భుతమైన విధి విధానము సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన. కుజుడికి వీళ్ళిద్దరూ అధిష్టాన దైవాలు కాబట్టి మంగళవారం పూట సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయటం, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయటం ద్వారా తీవ్రమైన కుజదోషాల నుంచి బయటపడవచ్చు. కుజుడికి ప్రీతిపాత్రమైనటువంటి కందులను 9 మంగళవారాల పాటు కేజింబావు చప్పున ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఎవరికైనా సరే కుజదోషం ఉంటే అరటి చెట్టును మంగళవారం పూజించటం, అరటి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా కుజదోష తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఆ తల్లి అంత అనుగ్రహ స్వరూపిణి, ఆమెతో నీకు అంత గొప్ప అనుబంధం ఉన్నది. ఇంత రక్షణ చేసే అమ్మ వంక తిరిగి నమస్కారం చేయలేకపోతే ఎలా? లోకంలో ఇప్పుడో ఏదో ఉపకారం చేశాడు, తనకి కాదు ఎవరికో. తనకో ఉపకారం అవసరం వచ్చింది, కొడుక్కి డబ్బు కట్టలేకపోయాడు. డబ్బు కడితే తప్ప చదువుకోవడానికి అవకాశం లేదు. పిల్లాడా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఎలా? ఎవరో చెప్పారు, మహానుభావుడు ముందు సందులో 3వ మేడలో ఉంటారండి. ఇలా ఎవరైనా పేద పిల్లలు బాగా కష్టపడి చదువుకుని మంచి శ్రేణిలో ఉత్తీర్ణులైన వాళ్ళు పై స్థాయిలో చదువుకోవాలనుకుంటే డబ్బు లేకపోతే ఆయన ఆదరంతో డబ్బు కడుతూ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఎవరో చెప్పారు. నమ్మి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి నిలబడ్డావా ఆయన దగ్గర? ఈవిడ ఉపకారం చేస్తున్నట్లు నీకు తెలుస్తోంది,
ఒరే నాన్న లోపల పదార్థం అయిపోయిందిరా, నీరసపడిపోతావు అని చెప్పి ఆకలి రూపంలో మంట పెడుతోంది. అది కూడా చమ్మగా ఉందనుకోండి, వాడు తిండవు, బాగుందని కూర్చుంటాడు. కొంచెం బాధ అయితే అన్నం తింటాడు. అందుకని మంట రూపంలో ఆకలి పెట్టింది. అన్నం, ఆవిడే అన్నపూర్ణ, అన్నం పెట్టింది. బ్రేవ్ అని త్రేయించేదాకా సుఖాన్ని ఇచ్చింది, నిద్రిచ్చింది, శక్తినిచ్చింది. ఇన్ని ఆవిడ ఇస్తోంది నీకు. ఒక రోజు కాదు, ఒక క్షణం కాదు, ప్రతి క్షణం. ఆ ఇస్తున్న ఆవిడికి నమస్కారం చేస్తే ధర్మాన్ని కూడా ఇస్తుంది, నీ జన్మ ఉద్ధరిస్తుంది. అంత అనుబంధం నీకుందా ఆవిడితో? ఎందుకు నమ్మలేకపోతున్నావు? అది ఆయన ఆవేదన జగద్గురువులుగా. అరే అందరినీ పట్టుకుంటావు, ఒక్కసారి ఇటు తిరిగి నమస్కారం చేయరా తల్లికి. ఆవిడ నీ బిడ్డవిరా, నువ్వు నమస్కారం చేయకపోయినా పెట్టడం అమ్మ ధర్మం పెడుతోంది కదరా, ఇన్ని చేస్తోంది కదరా. ఆవిడ వంక తిరుగు, నిన్నెంత పైకెత్తుతుందో ఆలోచించు. కాబట్టి త్రైలోక్య రక్షాకరి, సర్వైశ్వర్యకరి. ఆమె రక్షణ త్రైలోక్య రక్షాకరి, 3 లోకములను రక్షిస్తుంది. సాధారణం. అమ్మో ఏమి శంకరుల ప్రతిపాదనలో, అది ఏదో జీవనది. మా హరిద్వార్ క్షేత్రంలో మానసాదేవి కొండ మీద నిలబడి చూస్తే గంగ అనేక వంకర్లు తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా తిరిగిపోతుంటుంది ఆయన భావజాలం. అంత పవిత్రమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఆ తల్లిట సర్వైశ్వర్యకరి. ఆమె ఇవ్వలేని ఐశ్వర్యము లేదో, ఏదైనా ఇచ్చేస్తుంది. ఐశ్వర్యం అంటే సాధారణంగా ఏమనుకుంటాం, ఏదో డబ్బు, ఓ వాహనం, బట్టలు, ఇవి కాదు. మనసుతో సంకల్పం చేసినంత మాత్రం చేత అవి జరిగిపోగలిగిన శక్తినిస్తుంది. అది కూడా సిద్ధులు అని ఏదో వాళ్ళు సిద్ధ పురుషులండి అంటూ ఉంటారు. అసలు నమ్మడానికి కూడా వీలు లేనంత శక్తిని పొందుతారు. శంకరాచార్యుల వారు మండనమిశ్రుడి ఇంట్లో తజ్జనం పెడుతుంటే యోగ మార్గంలో ఆకాశంలో వచ్చి చూరులోంచి కిందకి దిగిపోయారు. ఆయన్ని పృథివీ అడ్డదు, ఎందుకంటే మూలాధార చక్రభేదనం చేసిన వారు అని గుర్తు. కాబట్టి ఆయన్ని పృథివీ అడ్డదు. అలా ఉన్నవాళ్ళు ఉంటారు, సిద్ధ పురుషులు, సిద్ధులు వాళ్ళకు ఉన్నాయి. అందులో ఏవో ఉంటాయి, అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అని అష్టసిద్ధులు అంటారు. వాటి అష్టసిద్ధుల వల్ల ఏవో కొన్ని రకాలైనటువంటి శక్తులు పొందుతారు. వాళ్ళు కావాలనుకుంటే దూది పింఛ కన్నా తేలిగ్గా అయిపోతారు. వాళ్ళు తలుచుకుంటే పర్వతం కన్నా బరువుగా అయిపోతారు. వాళ్ళు తలుచుకుంటే ఎంత పెద్ద పదవినైనా పొంది పరిపాలన చేయగలుగుతారు. ఈశిత్వం అంటారు. దేన్నైనా వశం చేసుకోగలుగుతారు. ఏవో సిద్ధులు ఉంటాయి.